Build your dreams, live rich, and leave rich. ఇన్వెస్ట్ చేయడమంటే ఆ స్క్రీన్ మీద మెరుస్తున్న ధరలు చూసి పందెం కాయడం కానే కాదు. అదొక వ్యాపారం, వెనుకున్న సీక్రెట్ స్టోరీని చదవడం లాంటిది. సో ఈరోజు మనం ఆ కథనెలా చదవాలి, ఒక కంపెనీ నిజమైన బలం ఎక్కడుందో ఎలా కనిపెట్టాలి అనే విషయాలు తెలుసుకోబోతున్నాం. చూడండి, చాలామందికి స్టాక్ మార్కెట్ అంటే ఆ స్క్రీన్ మీద పైకి కిందకి కదిలే నంబర్లే, అంతే. కాని ఒక్కసారి ఆలోచించండి, మనం ఒక షేర్ కొన్నప్పుడు అసలు నిజంగా మనం ఏమి కొంటున్నాం? ఈ ఒక్క ప్రశ్న, కేవలం ఈ ఒక్క ప్రశ్న చాలు మన ఇన్వెస్టింగ్ పద్ధతిని పూర్తిగా మార్చేయడానికి. దానికి సమాధానం చాలా సింపుల్. మీరు కొనేది ఒక కాగితం ముక్క కాదు, మీరొక నిజమైన వ్యాపారంలో ఓనర్షిప్ కొంటున్నారు. అంటే ప్రతి షేర్తో ఆ కంపెనీ లాభాల్లో నష్టాల్లో మీరు ఒక చిన్న ఓనర్ అవుతున్నారన్నమాట. ఇప్పుడు ఆలోచించండి, మనమొక స్వీట్ షాప్ కొనాలనుకుంటున్నాం. దాని గోడలకి మంచి పెయింట్ వేసుందని చెప్పి కొనేస్తామా? కొనంగాంక కొనం. లోపలికి వెళ్తాం, అమ్మకాలెలా ఉన్నాయి, అప్పులేమైనా ఉన్నాయి అని అన్నీ క్షుణ్ణంగా పరిశోధిస్తాం. కరెక్టే కదా? సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా. ఒక కంపెనీలో వాటా కొనే ముందు మనం కూడా ఒక డిటెక్టివ్లా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. సరే, మరి ఈ డిటెక్టివ్ పనికి మనకొక టూల్ కిట్ కావాలి కదా? ఆ టూల్ కిట్ పేరే ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటంటే, మార్కెట్లో రోజు జరిగే హడావిడి, ఆ పైకి కిందికి వెళ్లే ధరలు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక కంపెనీ అసలు సిసలైన విలువ ఎంత అని కనుక్కోవడమే. మరి ఈ విలువకు ఆధారమేంటి? దాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అవే పునాది. ఒక డిటెక్టివ్కి కేస్ సాల్వ్ చేయడానికి క్లూజ్ ఎంత ముఖ్యమో, మనలాంటి ఇన్వెస్టర్కి ఒక కంపెనీ గుట్టు విప్పడానికి దాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంత ముఖ్యం. ఇందులో మనకు 3 చాలా ముఖ్యమైన ఆధారాలు దొరుకుతాయి. రైట్? మన మొదటి క్లూ ఇన్కమ్ స్టేట్మెంట్. దీన్నే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లేదా P&L అని కూడా పిలుస్తాం. ఇదేం చేస్తుందంటే, ఒక కంపెనీకి సంబంధించిన ఒక ఏడాది కథను మనకు విప్పి చెప్తుంది. ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ని మనం ఒక వీడియో రికార్డింగ్ లాగా ఊహించుకోవచ్చు. ఇది ఒక ఏడాది మొత్తం కంపెనీలో ఏం జరిగిందో రికార్డ్ చేస్తుంది. మన స్వీట్ షాప్ ఉదాహరణ తీసుకుంటే, ఈ ఏడాదిలో మొత్తం ఎన్ని లడ్డూలమ్మాం, వాటికి పాలు, పంచదార, గ్యాస్, కరెంట్, పనివాళ్ల జీతాలకి ఎంత ఖర్చయింది, ఇవన్నీ పోగా చివరికి మన చేతిలో ఎంత లాభం మిగిలింది అని ఇది చాలా క్లియర్గా చూపిస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మన రెండవ క్లూ దగ్గరికి వద్దాం. అదే బ్యాలెన్స్ షీట్. ఇది మాత్రం ఇన్కమ్ స్టేట్మెంట్కి కంప్లీట్గా డిఫరెంట్. చూడండి, ఇన్కమ్ స్టేట్మెంట్ ఒక సినిమా అనుకుంటే, బ్యాలెన్స్ షీట్ ఒక ఫోటోగ్రాఫ్. ఇది ఏడాది మొత్తం కథ చెప్పదు, కేవలం ఒక్క రోజున, ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 31వ తారీఖున ఆ ఒక్క క్షణంలో కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని ఒక స్నాప్షాట్ తీసి చూపిస్తుంది. ఒక వీడియో వర్సెస్ ఒక స్టిల్ ఫోటో, ఈ తేడా గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఒక సింపుల్ ఫార్ములా మీద నడుస్తుంది. ఆస్తులు మైనస్ అప్పులు ఈజ్ ఈక్వల్ టు నికర విలువ. అంటే కంపెనీకి ఉన్న మొత్తం ఆస్తుల్లోంచి అది తీర్చాల్సిన అప్పులన్నీ తీసేస్తే ఏదైతే మిగులుతుందో అదే దాని నెట్వర్త్, అదే ఆ కంపెనీ అసలైన విలువన్మాట. సరే, మరి ఇప్పుడు ఆస్తులంటే ఏంటి, అప్పులంటే ఏంటి, ఈ తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే, ఆస్తి మన జేబులోకి డబ్బు తెచ్చి పెడుతుంది, అప్పు మన జేబులోంచి డబ్బుని తీసుకెళ్ళిపోతుంది. ఉదాహరణకు, ఓ పెద్ద లోన్ తీసుకుని కొన్న లగ్జరీ కారుందనుకుందాం. చూడ్డానికి అది ఆస్తిలా కనిపిస్తుంది, కాని దాని ఈఎంఐ, పెట్రోల్, మెయింటెనెన్స్ ఖర్చులు మన ఆదాయాన్ని తినేస్తాయి. సో అది ఆస్తి కాదు, అప్పు. ఇప్పుడు ఈ ఉదాహరణ చూడండి. ఒకవైపు ఆస్తులున్నాయి, ఇల్లు, కారు, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ కలిపి 36,22,000 రూపాయలు. మరోవైపు అప్పులున్నాయి, హౌసింగ్ లోన్, క్రెడిట్ కార్డ్ బకాయిలు కలిపి 12,07,000 రూపాయలు. ఇప్పుడు ఆస్తులోంచి అప్పులు తీసేస్తే, అంటే 36 లక్షల నుంచి 12 లక్షలు తీసేస్తే మిగిలిన 24,15,000 రూపాయలే వాళ్ల నిజమైన నెట్వర్త్. అదే వాళ్ల ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. రైట్, ఇక మన ఫైనల్ క్లూ. ఇది అన్నిటికంటే చాలా కీలకమైనది. అదే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. దీన్ని మనం కంపెనీ ఆరోగ్యానికి పెట్టే అసలు సిసలైన టెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఒక కంపెనీ కాగితాల మీద బ్రహ్మాండమైన లాభాలు చూపిస్తూ కూడా దివాలా తీయగలదా? ఏంటి, లాభాల్లో ఉన్న కంపెనీ దివాలా తీయడమా, అదెలా సాధ్యం అనిపిస్తుంది కదా? కాని దీనికి సమాధానం మిమ్మల్ని ఇంకా షాక్ చేస్తుంది. ఎస్, అది అక్షరాల సాధ్యం. ఎందుకంటే
అకౌంటింగ్లో చూపించే లాభం వేరు, మన చేతిలో ఉన్న క్యాష్ వేరు. ఆలోచించండి, మన స్వీట్ షాప్ ఉంది. మనం స్వీట్లన్నీ అప్పు మీద అంటే ఉధారకమ్మేశాం. మన లెక్కల పుస్తకంలో చూస్తే వావ్, భలే లాభం వచ్చినట్టు కనిపిస్తుంది. కాని ఆ డబ్బు నిజంగా మన బ్యాంక్ అకౌంట్కి వచ్చేంతవరకు ఆ కాగితం మీద లాభానికి విలువుంటుందా? ఉండదు. నిసం చెప్పిన ఈ మాట చూడండి. కాగితం మీద లాభముండొచ్చు, కాని అది నిజమైన క్యాష్ ఫ్లోతో మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే ఆ లెక్కలన్నీ నిజమైన డబ్బుతో సపోర్ట్ చేయబడాలి. అంటే ప్రాఫిట్ అనేది కేవలం ఒపీనియన్, కానీ క్యాష్ అనేది ఫ్యాక్ట్, వాస్తవం. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏం చూస్తుందంటే కంపెనీ బ్యాంక్ అకౌంట్లోకి నిజంగా ఎంత డబ్బు వస్తోంది, ఎంత బయటకు వెళ్తోంది అని క్రిస్టల్ క్లియర్గా చూపిస్తుంది. అందుకే అంటారు, క్యాష్ ఇస్ ది ఆక్సిజన్ ఆఫ్ అ బిజినెస్. సరే, ఇప్పటివరకు మనకు 3 క్లూస్ దొరికాయి. ఇప్పుడు ఒక మంచి డిటెక్టివ్లా ఈ 3 ముక్కల్ని కలిపి అసలు కథ ఏంటో చూద్దాం. ఈ 3 స్టెప్పుల ఇన్వెస్టిగేషన్ ఒక కంపెనీ పూర్తి జాతకాన్ని మన ముందు పెడుతుంది. స్టెప్ 1, ఇన్కమ్ స్టేట్మెంట్ చూడండి. అసలు వాళ్ళ బిజినెస్ మోడల్ లాభదాయకంగా ఉందా లేదా అనే ప్రశ్న వేసుకోండి. స్టెప్ 2, బ్యాలెన్స్ షీట్ చదవండి. కంపెనీ ఫైనాన్షియల్గా బలంగా ఉందా లేక అప్పుల ఊబిలో కూరుకుపోయిందా అని చెక్ చేయండి. ఇక ఫైనల్ స్టెప్ 3, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూడండి. వీళ్లు చూపిస్తున్న లాభం నిజమైన డబ్బా లేక ఉత్త కాగితం మీద లెక్క అని తేల్చుకోవాలి. ఎప్పుడూ ఒకే ఒక్క క్లూ మీద ఆధారపడకండి. ఒక బలమైన కంపెనీ ఈ 3 రిపోర్ట్లోనూ బలంగా కనిపిస్తుంది. ఇది 3 కాళ్ల స్టూల్ లాంటిదన్నమాట. ఒక్క కాలు వీక్గా ఉన్నా మొత్తం కుపకూలిపోతుంది. అలాగే నిజంగా మంచి కంపెనీ అయితే ఈ 3 పరీక్షల్లోనూ పాసవ్వాలి. ఈ 3 స్టేట్మెంట్స్లోనూ దాని కథ బలంగా వినిపించాలి. కాబట్టి నెక్స్ట్ టైం మీరొక స్టాక్ను చూసినప్పుడు కేవలం ఆ స్క్రీన్ మీద మెరుస్తున్న ధరను మాత్రమే చూడకండి. దాని వెనుక ఉన్న కంపెనీ అసలు కథను చదువుతున్నారా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఆ కథను చదవడానికి, అర్థం చేసుకోవడానికి మనకు దొరికిన ఒక అద్భుతమైన భాష.